దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 127. తాన్యా ఫోన్కి గౌతమ్ నుంచి కాల్ రావటం చూసి షాక్ అవుతున్న అవంతి. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలి అంటే కథలోకి వెళ్ళాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ కూడా ఇచ్చి పాయింట్స్ని వీడియోకి అందచేసి వీడియోని సపోర్ట్ చేయండి. నువ్వు నా ప్రాణం అవంతి. ఏ కారణాల చేతనైనా నువ్వు నాకు దూరమైతే నా ఈ ప్రాణం పోతుంది అంటూ తనని పట్టుకొని బాధపడుతుంటాడు మహర్షి. మహర్షి ప్రవర్తనకు అవంతి ఆశ్చర్యపోతూ మహర్షి వెన్ను మీద చేయి పెట్టి నిమురుతూ, నేనెందుకు దూరమవుతాను మహర్షి గారు? మీరు తాన్యా మాటల్ని అసలు పట్టించుకోకండి. అది నా మీద ప్రేమతో అలా మాట్లాడింది. తను అనుకున్నట్టుగా ఏమీ జరగదు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు భయపడకండి. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అంటూ మహర్షికి ధైర్యం చెప్తుంది. అంతకుముందు వరకు తాన్యా మాటలకు భయపడిన మహర్షి ఇప్పుడు అవంతి మాటలతో కాస్త తృప్తి పడుతూ తనని ఎదురుగా నిలబెట్టుకొని తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, తాన్యా ముందు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అవంతి అని చెప్పి తన నుదిటిన ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దులో మహర్షి స్వచ్ఛమైన ప్రేమ అవంతి మనసుకు తెలిసేసరికి పరవశంతో కళ్ళు మూసుకుంటుంది. తర్వాత అవంతి కూడా మహర్షి మొహాన్ని చేతిలోకి తీసుకుని, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మహర్షి గారు. మీరు మరొక అమ్మాయితో వెళ్ళేటప్పుడు దయచేసి తాన్య కంట పడకుండా చూసుకోండి అని రిక్వెస్ట్గా చెప్పింది. మహర్షి మౌనంగా కన్నీటి పొరలతో తనని చూస్తూ ఉంటాడు. అవంతి బాధను దిగమింగుకొని ఆప్యాయంగా మహర్షి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, తాన్యా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, భోజనానికి రండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అవంతి అలా ముద్దు పెట్టేసరికి మహర్షి ఇంకా బాధపడుతూ, ఇన్నాళ్ళు నీ కోపాన్ని భరించలేకపోయాను అవంతి. ఇప్పుడు నీ మంచితనాన్ని కూడా భరించలేకపోతున్నాను. నీ దృష్టిలో నేను ప్లే బాయ్ అయినా కూడా నన్ను ఇంతగా ఎలా ప్రేమిస్తున్నావు అని అనుకొని బాధపడుతుంటాడు. కొన్ని నిమిషాలకు అదే బాధతో కిందికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర అక్క చెల్లెలు నవ్వుతూ ప్లేట్లోకి భోజనం వడ్డించడం చూస్తూ దగ్గరికి వెళ్తాడు. ఇంతకుముందు మహర్షిని అనుమానించినందుకు తాన్యా కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ బావగారు, మిమ్మల్ని అనుమానించినందుకు నా మీద నాకే బాగా కోపంగా ఉంది అని అంటుంది. ఇట్స్ ఓకే తాన్యా, ఇక వదిలే అంటాడు మహర్షి. ఇక ఆ విషయాల గురించి వదిలేసి ప్రశాంతంగా భోజనం చేతాన్యా అంటూ అవంతి తన కోసం లెగ్ పీస్ సర్వ్ చేస్తుంటుంది. వావ్, చికెన్, ఈరోజు కుమ్మేస్తా నేను అంటూ లెగ్ పీస్ తీసుకుని తింటూ ఉంటుంది. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో కానీ నీకు చికెన్ పెట్టలేక ఆరిపోతాడే అంటూ తాన్యాకి చికెన్ కర్రీ వేస్తుంటుంది. చేసుకోబోయేవాడు అనగానే గౌతమ్ గుర్తొస్తూ, నేను అమెరికా వెళ్ళాలి అంటే అక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి. మరి ఏమని చెప్పి పర్మిషన్ తీసుకోవాలో తెలియడం లేదు. ముందు అసలు అక్క లేని టైంలో బావగారికి ఈ విషయం చెప్పాలి అని ఆలోచిస్తూ భోజనం చేస్తుంటుంది. ముగ్గురు భోజనం చేస్తుంటే జయ వచ్చి గ్లాస్లో వాటర్ పోస్తుంటుంది. వంటలు చాలా బాగున్నాయి, ఎవరు చేశారు అని అడుగుతాడు మహర్షి. ఇంకెవరు సార్, అవంతి మేడమే చేసింది. నేను చేస్తానన్నా కూడా వద్దని చెప్పి మేడమే చేసింది అంటుంది జయ. నిన్ను ఏ పనులు చేయొద్దని చెప్పినా వినవు కదా అవంతి అంటాడు మహర్షి. ఏ పని చేయకుండా తిని కూర్చుంటే నేను ఇంత లావు అయిపోతాను. నేను అలా లావు కావాలని మీకుంటే చెప్పండి, ఏ పని చేయకుండా కూర్చుంటాను అని అంటుంది నవ్వుతూ. అమ్మో వద్దులే, నువ్వు నీలాగుంటేనే నాకు నచ్చుతుంది అంటాడు మహర్షి. నాకు కూడా అక్క, నువ్వు లావైతే మేము నీ వైపు అసలు చూడం కూడా చూడము అంటుంది తాన్య నవ్వుతూ. చూసారా, నేను మాట వరుస కంటేనే మీరిద్దరు ఎలా అంటున్నారో అని మహర్షికి చికెన్ ఫ్రై వేస్తూ, మీకు ఫ్రై అంటే ఇష్టమని మీకు కూడా స్పెషల్గా చేశాను మహర్షి గారు అని అంటుంది.
థ్యాంక్ యూ అవంతి అని భోజనం కలిపి నా కోసం స్పెషల్గా చేశావు కాబట్టి ఫస్ట్ ముద్ద నీకే తినిపిస్తాను అంటూ దానికి తినిపిస్తాడు. చూడముచ్చటగా ఉన్న ఆ ఇద్దరిని చూస్తుంటే తాన్యాకి సంతోషం నిండిపోతూ, అక్కకి ఇంకా పిల్లలు పుట్టడం లేదేంటి, అసలు అక్కకి ఆ ధ్యాస కూడా లేనట్టుగా అనిపిస్తుంది అని అనుకొని, పిల్లల్ని ఎప్పుడు కంటారక్కా అని అడుగుతుంది. ఆ మాటకి ఇద్దరు తాన్య వైపు చూస్తారు. మీ పాపనో బాబునో నాకు ఎత్తుకోవాలని ఉంది బావగారు అని అంటుంది. అది విని అవంతి మహర్షి ఇబ్బందిగా మొహాలు చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఇద్దరు సర్వెంట్స్ కూడా తాన్య అలా అడగగానే వాళ్ళ వైపు బాధగా చూస్తుంటారు. తర్వాత అవంతి ప్రేమగా మహర్షి వైపు చూస్తూ, నాకు కూడా తల్లిని అవ్వాలని ఉంది తాన్య, ఇంకొక సంవత్సరంలోపు గుడ్ న్యూస్ చెప్తానులే అని అంటూ మహర్షికి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఆ విధంగా చెప్తుంది. మహర్షి అది విని ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంటాడు. ఖచ్చితంగా చెప్పాలక్క, మీ పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలని నేను వెయిట్ చేస్తున్నాను అంటుంది తాన్య. చెప్పాను కదా, నేను చెప్పినట్టుగా జరుగుతుందిలే అంటూ మహర్షిని చూస్తూ చెప్పి వాళ్ళకి భోజనాలు వడ్డిస్తూ తనకు కూడా భోజనం చేస్తుంటుంది. అవంతి అభిప్రాయం తెలిసిన మహర్షి మనసులో ఇబ్బంది పడుతూ భోజనం చేస్తుంటాడు. కానీ పైకి మాత్రం వాళ్ళిద్దరితో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడు. కాసేపటికి మహర్షి బాల్కనీలో ఒంటరిగా నిలబడి బయటికి చూస్తూ అవంతి చెప్పిన మాటలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, బావగారు అంటూ తాన్య అక్కడికి వస్తుంది. ఏంటి తాన్య అని అడుగుతాడు. అక్క పనిలో ఉందని చూసి మీతో మాట్లాడడానికి వచ్చాను బావగారు. అమెరికాలో ఉన్న రాజశేఖర్ గారు కాస్త కోలుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నారంట. గౌతమ్ అమెరికా వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్తాను అంటున్నారు. మీరేమంటారు బావగారు అని అడుగుతుంది. అవునా, ముందు నీ అభిప్రాయం చెప్పు తాన్య. గౌతమ్తో అమెరికా వెళ్ళడం నీకిష్టమేనా అని అడుగుతాడు. అంటే బావగారు, నాకు రాజశేఖర్ గారు అంటే మొదటి నుంచి గౌరవం. నేను బెస్ట్ స్టూడెంట్గా రాజశేఖర్ గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. అందుకని గౌతమ్ నన్ను తీసుకెళ్ళి వారికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. పైగా రాజశేఖర్ గారిని నాకు కూడా చూడాలనిపిస్తుంది అంటూ తన అభిప్రాయం చెప్తుంది. మరి ఇంకేంటి, సంతోషంగా గౌతమ్తో కలిసి వెళ్ళు. కానీ నీ అడ్రస్, నీ ఐడెంటిటీ మాత్రం గౌతమ్కి ఇప్పుడప్పుడే తెలియనివ్వకు అని అంటాడు. కానీ ఎప్పటికైనా నేను మీ మరదలు అని తెలియాల్సిందే కదా బావగారు అని అంటుంది తాన్య. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను తాన్య. గౌతమ్కి నిజాలు తెలిసే నాటికి గౌతమ్ నీ ప్రేమకు బాగా దగ్గరై ఉండాలి. ఎలాంటి చేదు సంఘటనలు ఎదురైనా నిన్ను విడిచి ఉండలేనంతగా గౌతమ్ నీ మనసుకు దగ్గర కావాలి. గౌతమ్ ప్రేమలో నిజాయితీ ఉంటే ఇక ఎలాంటి నిజాలు తెలిసినా నిన్ను దూరం చేసుకోడు. ఇక ఏమీ ఆలోచించకుండా గౌతమ్తో అమెరికా వెళ్ళిరా అని అంటాడు. సరే బావగారు, కానీ అక్కకి ఏం చెప్తారు? బయట రూమ్లో ఉంటున్నాను అంటేనే అక్క నానా గొడవ చేసింది. ఇప్పుడు మా బాస్తో కలిసి అమెరికా అంటే తను ఇంకా భయపడుతుంది. మరి అక్క గురించి అని అంటూ ఉండగా, ఆ సూర్యకాంతాన్ని నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తానులే అంటాడు నవ్వుతూ. సాయంత్రం అవుతుండగా తాన్య తిరిగి వెళ్ళటానికి రూమ్లో రెడీ అవుతుంటుంది. మహర్షి రూమ్లో కూర్చొని రాజశేఖర్ గురించి తాన్య చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ, సో ఆయన గారికి తాన్య అంటే అభిమానం అన్నమాట అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ తాన్య రెడీ అయిపోయి ఫోన్ ఎక్కడ పెట్టాను అని అనుకుంటూ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఆఫీస్లో ఉన్న గౌతమ్ తాన్యాకి కాల్ చేస్తుంటాడు. అవంతి కింది నుంచి పైకి రాబోతుండగా అక్కడ టీ స్టాండ్ మీద ఉన్న తాన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తాన్యాకి ఎవరో ఫోన్ చేస్తున్నారే, తీసుకెళ్ళి తనకి ఫోన్ ఇస్తే కరెక్ట్ అని అనుకొని ఫోన్ దగ్గరికి వెళ్ళేసరికి మై స్వీట్ హార్ట్ అనే పేరుతో
రింగ్ అవుతూ డిస్‌ప్లే మీద గౌతమ్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. అవంతి ఆ ఫోటో చూసి షాక్ అవుతూ, గౌతమ్ తాన్యాకి ఫోన్ చేస్తున్నాడేంటి? గౌతమ్‌కి తాన్య ఎలా తెలుసు? పైగా తాన్య గౌతమ్ పేరుని మై స్వీట్ హార్ట్ అని సేవ్ చేసుకుందేంటి? అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. హలో డెవిల్, ఇవాళ మిథున వాళ్ళింటికి వెళ్ళాలి అనుకున్నాం కదా, గుర్తుందా? నా కాబోయే శ్రీమతి నువ్వేనని తనకి పరిచయం చేయాలి. సో మంచి శారీలో రెడీ అయి ఉండు, నేను వచ్చి తీసుకువెళ్తాను అని అంటూ అటు నుంచి గౌతమ్ మాటలు వినిపిస్తుంటాయి. ఆ మాటలు వినగానే అవంతికి షాక్ తగిలినట్టుగా ఉంటుంది. హలో తాన్యా, లైన్లో ఉన్నావా అంటూ రెస్పాండ్ లేకపోయేసరికి గౌతమ్ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. గౌతమ్ నోటి వెంట తాన్యా పేరు వినగానే అవంతి స్టాచ్యూ అయిపోయింది. అంతలో మహర్షి అక్కడికి వచ్చి తాన్యా ఫోన్ అవంతి చేతిలో ఉండటం, తను షాక్ అవటం గమనించి క్షణంలో ఫోన్ గుంజుకొని చూసేసరికి గౌతమ్ లైన్లో ఉంటాడు. మరుక్షణమే ఫోన్కి చెయ్యి అడ్డుగా పెట్టి స్పీకర్ క్లోజ్ చేస్తాడు. అవంతి ఆ షాక్లోని ఉండిపోతూ, తాన్యా ఫోన్కి గౌతమ్ ఫోన్ చేయటం ఏంటి మహర్షి గారు అని అడుగుతుంది. ఇష్, చిన్నగా మాట్లాడు, నీకు నేను అన్ని తర్వాత చెప్తాను. ముందు తాన్యా వాయిస్తో, నేను ఉన్న దగ్గర సిగ్నల్ లేదు, నువ్వు చెప్పేది ఏది వినిపించడం లేదు, నేను తర్వాత కాల్ చేస్తాను అని సమాధానం చెప్పు అని అంటూ ఫోన్ ఇవ్వబోతాడు. కానీ అవంతికి ఏమీ అర్థం కాక బుర్ర గిర్రున తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ గౌతమ్ ఫోన్ స్క్రీన్ మీద చూసి లైన్లోని ఉండి కూడా మాట్లాడడం లేదేంటి అని, హలో హలో తాన్యా అంటూ ఉంటాడు. ముందు నువ్వు ఆ షాక్ నుంచి బయటికి రావంతి, నీకు తర్వాత అన్ని వివరంగా చెప్తానన్నాను కదా, ముందు తాన్యా వాయిస్తో నేను చెప్పినట్టుగా చెప్పి ఫోన్ పెట్టేయి అని అంటూ ఫోన్ ఇస్తాడు. సరే అన్నట్టుగా కంగారుగానే తల ఊపి, నేను ఉన్న దగ్గర సిగ్నల్ లేదు గౌతమ్, నువ్వు చెప్పేది ఏది వినిపించడం లేదు, నేను తర్వాత కాల్ చేస్తాను అని తాన్యా వాయిస్లో చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. "హ్మ్, ఈ ఫోన్ సిగ్నల్స్కి ఏమవుతాయో ఏంటో" అని అనుకొని గౌతమ్ ఫోన్ పక్కకు పెడతాడు. పైన రూములో ఉన్న తాన్య ఇంకా ఫోన్ కోసం వెతుకుతూ, ఒకవేళ ఫోన్ కిందనే పెట్టి ఉంటానా అని అనుకొని, అవును, ఫోన్ కిందనే పెట్టాను, ఇప్పుడు గుర్తొచ్చింది, అమ్మో, గౌతమ్ ఫోన్ చేస్తే అక్క గౌతమ్ ఫోటో చూసిందంటే బావగారి శత్రువు నీకు ఫోన్ చేయడం ఏంటి అని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంది, త్వరగా వెళ్ళి ఫోన్ తీసుకోవాలి అని అనుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి కిందికి చూసేసరికి, అసలేంటి మహర్షి గారు ఇదంతా, గౌతమ్ తాన్యాకి ఫోన్ చేయడం ఏంటి, కాబోయే శ్రీమతి గారు మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చీర కట్టుకుని రావడం, ఏదేదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అర్థం కానట్టుగా చూస్తూ అడుగుతుంది. తాన్య ఆ మాటలు విని షాక్ అవుతూ, చచ్చాను, గౌతమ్ ఫోన్ చేయటం, అక్క లిఫ్ట్ చేయటం అంతా జరిగిపోయిందన్నమాట అని అనుకొని కిందికి ఆత్రంగా వస్తుంది. తను రాగానే మహర్షి అవంతి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తాన్యాకిచ్చి, గౌతమ్ నీకోసం ఫోన్ చేశాడు తాన్యా, సిగ్నల్ లేదని చెప్పి మీ అక్కని నీ వాయిస్తో మాట్లాడించి ఫోన్ కట్ చేయించాను, నువ్వు ఎలాగో బయలుదేరావు కదా, వెళ్తూ గౌతమ్కి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కో అని అంటాడు. అక్కకు తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా అన్నట్టుగా తాన్య మహర్షి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. నేను మేనేజ్ చేస్తాను, నువ్వేమీ మాట్లాడుకో అంటూ మహర్షి సైగ చేసి, గౌతమ్ వెయిట్ చేస్తుంటాడేమో, నువ్వు త్వరగా వెళ్ళు అని అంటాడు. తాన్య కంగారుగా చూస్తూనే, సరే బావగారు అని వెళ్ళబోతుంటే, అది కాదు మహర్షి గారు, నా స్నేహితుడితో తాన్య అని అవంతి మాట్లాడుతుండగా మహర్షి తన నోరు మూస్తాడు. తాన్యాకి ఆ మాటలు సగం అర్థమయ్యి సగం అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తుంది. మహర్షి తన నోరు మూయటం తాన్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మీ అక్క సూర్యకాంతం కదా,
ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. నీ ప్రేమ గురించి మీ అక్కకి అన్నీ వివరంగా చెప్పి తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. ముందు నువ్వు వెళ్ళు తాన్యా. మళ్ళీ గౌతమ్ వెయిట్ చేస్తుంటాడు అంటూ తొందర చేస్తాడు. సరే బావగారు, ప్లీజ్ అక్క, నువ్వు కూడా నా ప్రేమను ఒప్పుకో అంటూ తాన్య వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.